ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. సహవాసానికి దూరంగా ఉంటే నష్టము. సహవాసానికి దూరంగా ఉన్నాడు తోమ. 12 మంది శిష్యులు నాన్న, ఒకడు చనిపోయాడు. ఎవరైనా యోబుద. నీకు ఎంతమంది ఉన్నారు? 11 మందిలో ఈ తోమ లేడాడుతో. ప్రభు చనిపోయారు, సమాధి చేసేశారు. సమాధిలో ప్రభు లేడన్న సంగతి మగ్దలేని మరియకు దేవుడు కనపడ్డాడు. తిరిగి లేచి మగ్దలేని మరియమ్మకు కనపడి ఆయన పాదాలు ముట్టుకోబోతుంటే, ఆరాధిద్దామని పాదాలు పడిపోబోతుంటే, అమ్మ నన్ను తాకొద్దన్నాడు. గలిలయలో నా శిష్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు నేను వచ్చాను, నేను లేచానని చెప్పన్నాడు. ఆవిడ వచ్చి చెప్పింది, అన్నలారా యేసయ్య తిరిగి లేచాడు, నేను చూశాను అని చెప్పగానే పిచ్చిది ఆడది, ఇది పిచ్చి మాటలు, దీనికేం తెలుసు అనుకుని భక్తిలో పేరు మోసినటువంటి కురువృద్ధుడిగా ఉన్నటువంటి పేతురు గారు, అలాగే దేవుడు బాగా ప్రేమించిన యోహాను గారు, మిగిలిన శిష్యులు అక్కడే ఉన్నారు. కానీ ఇది పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుర్రాడు కాబట్టి యోహాను ముందే పరిగెత్తి చూశాడు. గత వారం చెప్పా. బయట ఉండి అలా చూసి వచ్చేసాడు. అదిగో గుమ్మం దగ్గర నుండి లోపల నుంచి చూసి వెళ్ళిపోయాడు అంతే. గుమ్మం లోపల రారు. ఈ భక్తిలో స్థాయిలు కనపడతాయి. మనం చేసే భక్తిలో స్థాయిలు కనపడతాయి. యోహాను పేతురు గారి భక్తుల్లో లోపలికి వస్తే బట్టలు కనపడినట్టు ఉన్నాయి. యేసు ప్రభు ధరించిన బట్టలు చంద్రబోధన పడినట్టుగా ఉన్నాయి. ఆయన మాత్రం లేడని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పేతురు గారు పాపం ముసలాడు కాబట్టి నెమ్మదిగా వస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అక్కడే బట్టలే పడున్నాలే అని చెప్పుంటాడు. ఏమందిరా అంటే ఏం చెప్పాడు తెలియదు, కానీ ఆయన రాయపడలేదు. పేతురు గారు వచ్చాడు. వచ్చి గుమ్మంలో ఉండలేదు, లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చూస్తే బట్టలు చంద్రబొందరగా పడ్డంగా చక్కగా మడత పెట్టున్నాయంట. అంటే మడత పెట్టినాయి అంటే ప్రభు లేచాడు, చక్కగా బట్టలన్నీ మడత పెట్టి అక్కడ వెళ్ళిపోయాడు అన్న సంగతి క్లియర్గా అర్థమైంది. బయట ఉండి చూసి వెళ్ళిపోయిన యోహానికి ఏమర్థమైంది? ఏదో చంద్రబొందరగా ఉందనుకున్నాడు. అలాగే దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో, దేవుని యొక్క పరిచర్యలో లోతు నీకు అర్థం అవ్వాలంటే, అక్కడ ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన నీకు రావాలంటే నువ్వు లోపలికి ప్రవేశించాలి, పరిచర్యలో ప్రవేశించాలి, సహవాసంలో లోపల ఎక్కువగా పాల్గొనాలి. నువ్వు ఎంత లోపలికి వస్తే అంత నీకు దేవుడు వివరణ ఇస్తాడు పరిచర్య గురించి. నువ్వు బయట ఉండి బయట మాట్లాడుతూ ఉంటే బయట మాటలు నీకు వినపడతాయి తప్ప లోపల జరిగేవి వినపడవు నీకు. ఆ బయట మాటలే చెవిలో వేసుకుంటావు, అలాగే ప్రవర్తించడానికి ఇష్టపడతావే తప్ప సహవాసంలో జరిగే విషయాల గురించి పట్టించుకోవు. పేతురు గారు లోపల రాగానే చక్కగా అర్థమైంది. ప్రభు లేచాడు అనుకున్నారు. ఇరువురు కలిసి మళ్ళీ తిరిగి లేడు కదా మా ప్రభు ఎక్కడ పోయాడో మళ్ళీ వదిలేసాడు అనుకుని వెళ్ళి ఒక ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకున్నారు. కానీ మరియమ్మ వెళ్ళిపోలా, చూసింది లోపలికి వచ్చి. పేతురు వెనకాల చూసింది. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మరియమ్మ వెళ్ళలా, అక్కడే కూర్చొని నేర్చింది. యేసయ్యా మాతో పాటు ఉన్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా ఎలా బ్రతకగలవు? యేసయ్య నీ సన్నిధి లేకపోతే ఎలా ఉండగలవు? ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, ఎక్కడ ఎలా ఉండగలవు? ఏడుస్తూ ఉంటే ఇలా భారం కలిగి దుఃఖపడే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రత్యక్షత ఇస్తాడు. 3 రకాలు. యోహాను పైన చూసి వెళ్ళిపోయినాడు. పేతురు కాస్త లోపలికి వచ్చి కొంచెం లోతైన అనుభవంతో వెళ్ళినాడు. మరియమ్మ అయితే భారము బాధ్యత కలిగి ఏడ్చేది. పరిచర్య గురించి, ప్రభు సహవాసం గురించి ఏడ్చేది. అందుకనే వాళ్ళకి దక్కని భాగ్యం, శిష్యులైనా వాళ్ళకి దక్కని భాగ్యం మరియమ్మకు ఏడుస్తుంటే మరియా అని పేరు పెట్టి పిలిచాడు. మాట్లాడాడు ఆవిడతో. మొట్టమొదటి దర్శనం ఇచ్చాడు ఆవిడతో. దర్శనం పొందుకొని ఆనందం అయిపోయింది. దుఃఖం అంతా మాయమైపోయింది దెబ్బతో. ఈ దుఃఖాలు మాయమైపోవాలంటే ఏం చేయాలి? దేవుని ఎడల, దేవుని సహవాసం ఎడల, దేవుని సన్నిధి ఎడల భారము, బాధ్యత, దుఃఖము నువ్వు కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉంటే దేవుడు నేను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఇలా 3 అంచెల భక్తి కనపడుతూ ఉంటుంది. యోహాను గారి భక్తి ఒక రకం, పైపైన ఏం పట్టణాలకి. పేతురు గారి భక్తి మరొక రకం, కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఏదో పైపైన వాళ్ళు కూడా కొంచెం లోపల ఇన్వాల్వ్ అవుతారు. మరియమ్మ భక్తి కావాలి మనకు. అయ్యో నా మందిరం, నా దేవుని సన్నిధి, అయ్యో ఇక్కడ దేవుని మనం చూడాలి, దేవుని కార్యాలు మనం చూడాలి, అయ్యో లేడే ప్రభు ఇక్కడ అని భారము బాధ్యత కలిగిన బిడ్డల్ని దేవుడు దర్శిస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. సరే మరియమ్మ చెప్పింది విన్నారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ నమ్మకం కుదరలా. ఒక ఇంట్లో తలుపులు వేసుకున్నాడు. 19వ అధ్యాయంలో యూదుల భయము చేత. ఎవరి భయము చేత? యూదుల భయము చేత వాళ్ళని తలుపులు గట్టిగా బిగించుకున్నారంట. లోకాసు వార్తలో
దుఃఖపడుతున్నారట. లూకా సువార్త 24 అధ్యాయాలు మీరు తర్వాత చూసుకోండి. ఒకటి భయము, రెండోది దుఃఖము. ఏంటి దుఃఖము? అరే యేసు ప్రభు ఉండగా, వింటున్నానా, ఆయనతో ఉండగా, ఆయన మనతో ఉండగా, మనం ఆయనతో ఉండగా మనకి ఎంత గౌరవరా, ఎంత హుందాగా బ్రతికామరా, మనం ఎంత గౌరవించారా ప్రజలు మనల్ని. మన ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టించాడరా మన దేవుడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోయినాయిరా. అబ్బా ఎంత రాజయుగం అది, స్వర్ణయుగంలాగా గడిచిందిరా. అబ్బా గత వైభవం ఎంత గొప్పదిరా అని ఆ గత వైభవానికి తలుచుకుని దుఃఖం వస్తుంది వాళ్ళకి. అర్థమవుతుంది చెప్పిన మాట నానా? ఆ గతాన్ని తలుచుకుని వగస్తూ ఉన్నారు, దుఃఖపడుతున్నారు. ఏది గతంలో ప్రభువుతున్నప్పుడు ఉన్న దీవెన ఈ రోజున ప్రాధాయపడుతున్నా. గతంలో ప్రభువుతో మీరెంత ప్రేమగా ఉన్నారో, ప్రభు సహవాసం ఎంత అన్యోన్యంగా ఉన్నారో, ప్రభువుతో, ప్రభు సహవాసంతో, ప్రభు సేవకునితో ఎంత అన్యోన్యంగా కలిసి ఉన్నారో, ఇప్పుడు ఆ ప్రేమలు ఉన్నాయా? అవన్నీ కోల్పోయామా? ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటుంటే అబ్బా అది ఎంత బాగుంది, అది బాగా ఉంది కదా, ఆ రోజులు ఎంతో ఆనందించామనేటువంటి ఒక జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? తీపి జ్ఞాపకాలు. గత వైభవాన్ని చూసి బాధపడుతున్నారు. ఇప్పుడేంటి భయం ఉంది. దుఃఖము ఒక ప్రక్క, భయం ఒక ప్రక్క. ఏంటో భయము? బయటికి వెళ్తే చంపేస్తారు. ఈ రాత్రి గడిస్తే చాలు, రాత్రిపూట జరుగుతుంది అంతా కూడా. ఈ రాత్రి గడిస్తే చాలు, తెల్లవారగానే పారిపోదాం మనం. ఇక యేసు ప్రభు వద్దు మనకి, యేసు ప్రభు వద్దు, యేసు ప్రభు సహవాసం అనుకోద్దు. మనం ఏ వృత్తుల నుంచి వచ్చామో మళ్ళీ ఆ వృత్తులకు వెళ్ళిపోదాం వెనక్కి. మళ్ళీ మన కుటుంబాలకు వెళ్ళిపోదాం. మా కుటుంబాలు వద్దనుకున్నాం, అమ్మా నాన్న వద్దనుకున్నాం, మా వృత్తులు వద్దనుకున్నాం, మా ఆస్తిపాస్తులు వద్దని అన్ని వదిలేసి ఆయన దగ్గరకు వస్తే మన మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన చంపేశారు. ఇక నెక్స్ట్ మనమే టార్గెట్. ఈ రోజుల్లో ప్రభువుకి సాక్షులుగా బ్రతకడం కొరకు టార్గెట్ అయిపోయారు. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ప్రభు నమ్మకంగా బ్రతికే బిడ్డలు టార్గెట్గా ఉన్నారు లోకానికి. వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఇప్పుడు మనకి భయం పట్టుకుంది కదా, రకరకాల భయాలు మనకి ఉన్నాయి ప్రభు బిడ్డలుగా బ్రతకడం కొరకు. ఇక తలుపులు వేసుకుని భయం నిద్ర పట్టట్లా. ఎవడు వచ్చి తలుపు కొడతాడో, ఎవరు వస్తారు ఆయన దగ్గరికి? వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఇక్కడ లేరు కదా. ఎక్కడో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు వదిలేసి వచ్చారు. వీళ్ళ తాలూకు ఎవరు లేరు పలకరించడానికి, ఉంటే శత్రువులు ఉన్నారు. ప్రభువుని చంపిన యూదులు వచ్చారు. యూదులు వచ్చి ఎక్కడ తలుపు కొడతారో, ఎప్పుడు తలుపు కొడతారో, ఎప్పుడు గుండెలు జారిపోతాయో, ఎప్పుడు మనం దొరికిపోతామో, తలుపులు వేసుకునే తప్ప నెమ్మది లేదు వాళ్ళకి. ఆందోళన, ప్రాణభయము, భవిష్యత్తు గురించిన బెంగ. యేసు ప్రభు పేరు చెప్పగలమా ఇంకా మన బ్రతుకులో? యేసు ప్రభు మర్చిపోవాల్సిందేక మనము. ఇక అయిపోయింది, మన చరిత్ర అయిపోయిందేక, మన వైభవం క్లోజ్ అయిపోయిందేక. బ్రతుకుంటే బలుసాగు తెలుసు కానీ పారిపోదాము. ఇక యేసు వద్దు మనకి, యేసు సహవాసం వద్దు, వదిలిపెట్టి వెళ్ళిపోదాము. ఇక మనతో యేసు ప్రభువు లేడు. హల్లెలూయా చెబుదామా? అయిపోయింది రా, దేవుడు వదిలిపెట్టేశాడు మనల్ని. ఇక ఆయన మనతో లేడు. ఇక మనం ఒంటరి వాళ్ళమే. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని చంపేస్తారు మనల్ని. కనుక ఆయన పేరు చెప్పకుండా బ్రతుకుంటే బలుసాకు తిందాములే అనుకున్నట్టుగా తెల్లవారితే పారిపోదాం అనుకుంటా ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? ఎందుకురా నాన్న అంటే, ఈ దేవుడు మాతో లేడు. ఆయన నమ్ముకుని అన్ని వదిలేసుకున్నాం. ఆయన కొరకు సమస్తాన్ని త్యాగం చేసుకున్నాం. జీవితం అంతా నీ కొరకే ప్రభు అనుకున్నాం, నిబంధన చేసుకున్నాం. ఇన్ని కష్టాలు వస్తాయి అనుకోలేదు, ఇన్ని శ్రమలు వస్తాయి అనుకోలేదు, ప్రాణానికే హాని వస్తున్న పరిస్థితి అనుకోలేదు. ఇప్పుడు మనకి ఎవరు దిక్కు? ఇక మనకు తోడు లేడనుకొని వెళ్ళిపోదామని సిద్ధంగా ఉంటూ ఉండగా హల్లెలూయా చెప్దామా? తలుపులు ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళతో పాటు తోమా లేడంట. ఈ 10 మంది మాత్రమే భయము. ఏ భయము? మరణ భయము, గతాన్ని గురించిన దుఃఖము, ప్రస్తుతం గురించినటువంటి బాధ, భవిష్యత్తు గురించిన బెంగ. యేసు ప్రభు నామం అంటేనే భయపడిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ 10 మంది ఇక్కడ ఉండి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ గడగడగడగలాడుతూ ప్రార్థనలు ఉంటూ ఉండగా ఒక్కడు మాత్రం దూరంగా ఉన్నారట. వాడెవరు? ఆయనే తోమా గారు. ఆయన కూడా ఇదే భయము, ఆయన కూడా ఇదే పరిస్థితి. వీళ్ళకి ఏ భయాలు ఉన్నాయో, ఏ దుఃఖాలు ఉన్నాయో అదే దుఃఖం వాళ్ళకు కూడా. మరి ఆయన కూడా వీళ్ళతో పాటు ఉండొచ్చు కదా. ఎవరు? తోమా గారు. కానీ ఆయన బాధ ఏం తెలుసా? నేను వీళ్ళతో పాటు ఉంటే ఈ గుంపుని ఈజీగా పట్టుకుంటారు, అదే ఒంటరి వాడికి వెళ్తే ఎక్కడో ఒకసారి నక్కేయచ్చు, వీళ్ళకంటే తెలివిగా తప్పించుకుందామని. స్తోత్రం చెప్తారా? కొంతమంది తెలివితేటలు ఇలా ఉంటాయి. సహవాసంతో ఉంటే నష్టం జరుగుతుంది అనుకుంటారు వాళ్ళు. సహవాసంలో ఉండకుండా ఉంటే పైన మనం మేలు పొందుకోవచ్చు అనుకుంటారు. పేరుకు మాత్రమే యేసు ప్రభు నమ్ముకున్నామంటారు తప్ప సహవాసంలో కలవరు వాళ్ళు. అదే నా బాధ. సహవాసంలో ఉంటే బలపరచబడతారని, సహవాసంలో మేలు పొందుకుంటారని, మిమ్మల్ని సహవాసానికి దూరం చేయొద్దని నా బాధ. అంతే. ఒంటరిగా ఉండి వీళ్ళతో పాటు ఉంటే నష్టపోతా,
వీళ్ళందరూ గుంపుగా దొరికిపోతారు. ఈ గుంపు ఉందని సంగతి తెలిసిపోతుంది. కనుక నేనైతే ఒంటరిగా ఉంటే నేను ఎవరికి దొరకననేది తెలివిగా తప్పించుకున్నాను, దూరంగా బతుకుతున్నాను. ఒక్కడు ఒంటరిగా ఉన్నవాడు, సహవాసానికి దూరంగా ఉన్నవాడు, మిగిలిన వాళ్ళంతా సహవాసం కలిసి ఉన్నవాళ్ళు. ఆమె చెప్పండి నాన్న, ఇద్దరికి ఉన్న భయం ఒకటే కదా. ఈ భయంతో, బాధతో, దుఃఖంతో, బెంగతో బాధపడుతున్న సమయంలో యేసు ప్రభు వారట తలుపులన్నీ బిగించే ఉన్నాయట, వారి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడంట. స్తోత్రం చెప్తారా? వారి మధ్యలో నిలబడ్డాడట. నాన్న, యేసు ప్రభు చనిపోకపోతే తలుపు తీయకుండా లోపలికి వచ్చేవాడా? చెప్పాలి త్వరగా. యేసు ప్రభు చనిపోక మునుపు శరీరంతో ఉన్నప్పుడు తలుపు తీయకుండా లోపలికి రాగలిగేవాడా? రాలేడు. మరి ఇప్పుడు ఎలా రాగలిగాడు? మహిమ దేహమేనా? హల్లు చెప్పండి. మన దేవుడు తిరిగి లేచిన వాడు. మన దేవుని కొన్నదేంటి? మహిమ దేహము. స్తోత్రం చెప్పాలా? ఆత్మదేవుడు అందరి మధ్యలో సంచరిస్తున్నవాడు. ఆమెన్. ఆత్మ అంటే గాలితో సమానంగా నానా మాట్లాడంట్రా. గాలితో సమానము. గాలి ప్రవేశించడానికి తలుపులు ఎందుకు? మన దేవుడు తిరిగి లేచిన దేవుడు. స్తోత్రము. ఆత్మదేవుడు మన దేవుడు. స్తోత్రము. ఏ సమయంలోనైనా ఎవరి దగ్గరికైనా ఏ ఆపదలైనా ఆదుకుని నిలబడగలిగే దేవుడు మన దేవుడు. కృంగిపోతూ బెంగలో దుఃఖంలో బాధపడుతున్న వారి మధ్యలోకి నిలబడ్డాడట వచ్చి. ఈ రోజున ఎక్కడ ఉన్న ఈ బిడ్డలతోనే కాదు, ఈ సహవాసంతో ఉన్న బిడ్డలతోనే కాదు, దయచేసి సహవాసము. తోమ ఒక్కడే ఉన్నాడని అతని దగ్గరికి వెళ్ళాడా? మీరు ఎంతమంది ఉన్నారులే, మీ దగ్గరికి ఎందుకు వెళ్ళి పాపడు ఒక్కడే ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తా అన్నాడు దేవుడు. ఒంటరిగా నువ్వు గృహంలో నీ దగ్గరికి రాడు దేవుడు. ఒంటరిగా నీ కుటుంబంలో కూర్చుంటా, నా ప్రార్థన చేసుకుంటా నీ దగ్గరకు వచ్చే దేవుడు కాదు ఆయన. ఆయన మనసు ఏంటి? ఎక్కడైతే నా నామంలో 2 లేదా 3 చేరి ఉంటారో వారి మధ్యలోకి వస్తానని చెప్పిన దేవుడు కదా. సహవాసాన్ని కోరుకునే దేవుడు కదా. సహవాసంలో ఉండడానికి ఇష్టపడి వచ్చే దేవుడు కదా. ఒక్కడే ఉన్నాడని బాధపడకుండా అతను వదిలేసి ఎక్కడికి వచ్చారు? సహవాసంలోకి వచ్చాడు. సహవాసం యొక్క లాభం చెప్పండి. ఇప్పుడు సహవాసంలో ఉంటే దేవుడి దగ్గరికి వస్తాడా? చెప్పరా నాన్న? సహవాసం ఎక్కడ ఒక్కదానివే ఉంటే వస్తాడా? ఈ తెలుసు కూడా సహవాసం ఎందుకు మానేస్తున్నావు నువ్వు? ఈ సత్యం తెలిసి కూడా ఎందుకు మానేస్తున్నావు నువ్వు? సత్యం తెలియకపోని ఇప్పుడు తెలుస్తున్నాడు, చెప్తున్నాడు. సహవాసం ఉన్న చోటుకు ఆయన వస్తాడు. హలో చెప్పండి. వచ్చి దర్శించి ఏమన్నా తెలుసా? మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. ఈ మాట చెప్పిన పాస్టర్ గారు కాదు, ఈ మాట చెప్పింది ఒక తోటి విశ్వాసి కాదు, విశ్వాసుడు కాదు. ఆమేన్. సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట. ఆయన చెప్పిన తర్వాత సమాధానము కలగకుండా ఉంటుందా? మాట చెప్పాను ఖచ్చితంగా సమాధానము కలుగును గాక అంటే ఖచ్చితంగా సమాధానం కలగవలసిందే. అంటే మీకు ధైర్యము కలుగును గాక అని చెప్పాడు దేవుడు. మీకు నెమ్మది కలిగి ఉందురుగాక అన్నాడు దేవుడు. మీరు భరోసా కలిగి ఉందురుగాక అన్నాడు దేవుడు. ఎందుకబ్బా రాగానే మాట అన్నాడంటే వాళ్ళు బతుకుల్లో ఉన్నటువంటి భయాలని ఆయన తెలిసిన వాడు. వాళ్ళు దేనికోసం భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, దుఃఖపడుతున్నారు, పారిపోదామని ఉన్నారు, పిరికి వాళ్ళకు ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటికీ జవాబు కలిగే విధంగా ఒకే ఒక మాట, సమాధానము మీకు అన్నాడు. ఈ రోజున మీ జీవితాల్లో కూడా మీరు ఆ ధైర్యము, ఆ సమాధానం, ఆ భరోసా పొందాలంటే తోమాలాగా ఒంటరిగా ఉంటే పొందలేవు. సహవాసంలో కలిసి ఉంటే పొందుతావు నువ్వు. సహవాసంలో ప్రవేశిస్తాడు ఆయన. నీ హృదయ స్థితి అంతా ఎరిగిన దేవుడు ఆయన. నీ భయాలు, నీ దుఃఖము, నీ వేదన, నీ భవిష్యత్తు గురించిన బెంగ, యేసు ప్రభువు వెంబడించాలంటే భయపడుతున్నటువంటి ఈ పిరికి జీవితానికి ఏం కావాలో దాన్ని చేశాడు దేవుడు వచ్చి. నీకు సమాధానం కలుగును గాక. ఎవరితో మాట్లాడుతున్నాడు మాట? కూర్చొని ఒక్కదాంతో మాట్లాడుతున్నాడు. వింటూ నీతో మాట్లాడుతున్నాడు. నాన్న నీకు సమాధానము కలుగును కాక. ఈ మాటకు నోచుకున్నాడా తోమా? ఇంకా అతని భయం అతనితోనే ఉంది, అతని ఆందోళన అతనితోనే ఉంది, అతని దుఃఖం అతనితోనే ఉన్నాడు. చెదిరిపోయి తిరుగుతున్నాడు, దేవుని యొక్క సమాధానం కోల్పోయి తిరుగుతున్నాడు. ఎందుక కర్మ? అతికి తెలివితేటలు. వీళ్ళతో ఉంటే తొందరగా తిరిగిపోతా, సహవాసం దూరంగా ఉంటే తెలివిగా బ్రతకొచ్చు. తెలివిగా బ్రతకడం కాదు, 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయి ఎంత పతనానికి అది బలైపోయిందో అలా బలైపోతారు సహవాసం దూరంగా ఉంటే. నీకు సహవాసమే బలము. స్తోత్రం చెప్తారా? నీకు సమాధానం కలుగును గాక. ఆమెన్. ఎక్కడ సమాధానము? నీ దుఃఖములో సమాధానము, నెమ్మది. నీ ఆర్థిక సమస్యల్లో సమాధానము, నీ ఆరోగ్య సమస్యల సమాధానము, నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో పడుతున్న వేదన విషయంలో నెమ్మది. నీ భవిష్యత్తు గురించి ఏ బెంగ అయినా, నీ బిడ్డల భవిష్యత్తు గురించి బెంగలోనైనా దేవుని యొక్క వాగ్దానము సమాధానము కలుగును గాక. ఎంతమంది ఇది వాగ్దానంగా తీసుకుంటారు? ఈ రోజున సమాధానము కలుగును గాక వాగ్దానం చేశాడు దేవుడు. ఎంతమంది తీసుకుంటారో వాళ్ళందరి సమాధానం ఈ రోజున.
అలాగే సమాధానం లేక బాధపడుతున్న నా ఆత్మీయ సోదరి సోదరులు మందిరానికి వచ్చినా మందిరానికి రాకపోయినా, అసలు ప్రార్థించేవారైనా ప్రార్థించకుండా వేరే వేరే విశ్వాసంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నా, మీకు సమాధానం లేదా? మీరు సమస్యల్లో ఉన్నారా? బిడ్డల భవిష్యత్తు కొరకు బాధపడుతున్నారా? అయ్యో నాకెవరు లేరు, భవిష్యత్తును ఎట్లా బ్రతకగలగాలని నీ భవిష్యత్తు గురించి బెంగపట్టుకుందా? నీ పెద్దవాడిని అయిపోయా పెద్దదాన్ని అయిపోయి నాకెవరు దిక్కుమొక్కు చూసేవాళ్ళు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్న స్థితిలో ఉన్నావా? నీ స్థితిగతులు నీ ప్రభువు తెలిసిన వాడే. హల్లు చెప్పండి. తెలిసి దేవుడిచ్చిన వాగ్దానం ఇక్కడికి వచ్చిన మనకే కాదు, ఈ మాటలు ఎంతమంది ఎంత దూరం వింటున్న వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, సమాధానము కలుగును గాక. ఈ సమాధానం పొందుకోవాలంటే నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ విశ్వాసంలో ఉన్నానో ఉండొచ్చు, యేసయ్య సమాధానం పొందాలంటే యేసయ్య సహవాసం ఎక్కడుందో అక్కడ ఉండాలి. ఈ సహవాసం యొక్క బలం చూసారా? సహవాస బలము ఎంత చెదిరిపోయిన వారినైనా గుండెల ధైర్యం నింపేది. ఆమేన్. హల్లెలూయా చెబుదామా? ఇప్పుడు ధైర్యం వచ్చేసిన సమాధానము కలుగును కాక అనగానే ధైర్యం వచ్చేసిన వాళ్ళకి హల్లెలూయా చెబుదామా నాన్న? ఈరోజు ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ భయం ఉంది నీకు, ఎక్కడ ఆందోళన చెందుతున్నావు? ఇతన్నిటిలో కూడా దేవుడు అన్నాడు మీకు సమాధానమే. మీ ఆరోగ్యంలో సమాధానము, మీ ఆర్థిక అప్పుల్లో సమాధానము, మీ బిడ్డల భవిష్యత్తులో సమాధానము, నీ భవిష్యత్ జీవితం మీద సమాధానం ప్రకటన చేస్తూ ఉండగా యేసయ్యా నేను అంగీకరిస్తున్నానని ఆ సమాధానం అంగీకరించి బిడ్డగా నువ్వు ఉండగలిగితే ఆ సమాధానం నీకే. స్తోత్రం చెబుదామా? ఈ సమాధానాన్ని పొందుకొని మనం ఏం చేయాలి నాన్న? స్వార్థపరులుగా మన వారికి సరిపెట్టుకోవాలా? ఈ సమాధానాన్ని మిగిలిన వాళ్ళు కూడా పంచాలి. మనము స్వార్థపరులుగా ఉండటం కొరకు సమాధానం ఎవడాయన? ఈ సమాధానం ఎందుకు ఇచ్చేది తెలుసా? నీకు నువ్వు సమాధానం పొందుకుని నీవు నీ కుటుంబము ఆనందంగా ఉండి స్వార్థంతో బ్రతకడం కోసం కాదు. నీలాంటి సమాధానం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి సమాధానం పంచమని ఇచ్చాడు దేవుడు. నీకు ఇష్టపడుతున్నావా? నా వరకు చూస్తా, గుడి వరకు వస్తా, ఆదివారం వరకు వస్తా, మిగిలిన రోజు నాకు వద్దు, బయట తోమాలాగా బ్రతికేస్తా, సహవాసం సంబంధం వద్దంటే నాన్న నువ్వు చాలా కోల్పోతావు. ఆమేన్ చెబుదామా? ఒకటి దర్శనం ఇచ్చాడు సహవాసంలో, రెండోది వాళ్ళ గుండెలు ధైర్యపరిచిన విధానము, మూడవది రండి చూడండి నా పాదములు చూడండి, నన్ను పట్టుకోండి, నాకు ఉన్నట్లుగా మీరు చూస్తున్నట్లు నాకున్నట్టుగా నాలో చూస్తున్న ఎముకలు మాంసము దయ్యాలు కొండవరా నాయనా అని హల్లు చెప్పండి బతిలాడుతున్నాడు. ఓరే నమ్మండిరా, నేనేరా నాన్న మీతో ఉన్నాను రా, నేను ఎక్కడికి పోలేదురా, మీతోనే ఉన్నాను రా. చూడండి గుర్తుపెట్టుకు, అంటే మహిమ దేహముతో ఉన్నప్పటికీ స్పాట్లో మళ్ళా శరీరంగా మారిపోయాడు. దేవుడు కదా, 100% మనిషి 100% దేవుడు కదా. రావడం మహిమ దేహంతో వచ్చాడు. ఇప్పుడు వెంటనే వాళ్ళ అనుమానం తెచ్చున్న కొరకు మళ్ళీ శరీరం ధరించేసి చూడండి నా శరీరం చూడండి, ఎరా శరీరంతో వచ్చాడు లోపలికి, మహిమ దేహంతో వచ్చాడా? మరి ఎందుకు మన శరీరం దాల్చాలి? నీ కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, నీ అనుమానం తీర్చడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీలోని పిరికితనాన్ని పోగొట్టడానికి, నీలో శక్తిని నింపడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. శరీరం ధరించి గాయాలు చూపించి చూడండి నాకున్న శరీరము దయ్యాలకుంటుందా, నేను మీతో పాటు మీతోనే ఉన్నవాడిని. హల్లు చెప్దామా? అంటే యోహాను సువార్తలో కొంచెం తక్కువ ఉంది, కానీ ఇక్కడ లూకా సువార్త రాశారు ఆ విషయాన్ని. భయపడుతున్నారంట చాలా మంది. ఈ రోజున యేసు ప్రభు దగ్గర రావడానికి భయపడుతున్నారు. పోనీ ప్రభువు నామ ఎరగని వాళ్ళు భయపడుతున్నారంటే అనుకోవచ్చు. వినండిరా నాయన, ప్రభువు నామ ఎరిగిన మనం కూడా భయపడుతున్నాము. ఎందుకని? ఆయన పరిచయంలో పాల్గొనడానికి భయం, ఆయన సహవాసంలో పాల్గొనడానికి భయం. అమ్మో నేను వెళ్ళానా నేను దొరికిపోతా, అందరూ తప్పించుకుంటే ఏదో భయం. వరి నాన్న ఎంతగానో పరిచయం చేస్తే అంతగా దేవుడు దీవిస్తాడు. నిన్ను భయపడతామేంటారు పిరిగి దానిలాగా, పిరిగి వాళ్ళలాగా. హల్లు చెప్పదండి నాన్న. యేసు ప్రభు నామ ఎరగని వాళ్ళంటే యేసు ప్రభు ఎవరో దేవుడు కారు, ఒక భూతము దయ్యం అనుకుని దూరంగా పెడుతున్నారేమో. కానీ దేవుడు నేను భూతాన్ని కాను. స్తోత్రం చెప్పాలి. నేను ఆయనను నేనే అని చెప్పిన దేవుడు ఆయన, ఆది నేనే అంతము నేనని చెప్పిన దేవుడు ఆయన. చూడండి, ఒకటి దర్శనమిచ్చాడు, రెండు గుండెల్లో సమాధానాన్ని ప్రతిష్ఠించాడు, మూడవది రుజువుపరుచుకున్నాడు. అంటే చేతుల గాయాలు ప్రక్కలో ఉన్న గాయాన్ని చూపగా వాళ్ళు చూచి స్తోత్రం చెప్పండి ఆయన. ఇప్పుడు దాకా సంతోషం ఉందా, దుఃఖం ఉందా? సహవాసంలో సంతోషం ఉంది. సహవాసం అంటే మీ చులకనగా కనబడుతుంది. నలుగురు కలిసి ప్రార్థన చేసుకున్న చోట, మనందరం కలిసి ఉన్న చోట ఎంత సంతోషం ఉంటుందో, ఎంత దర్శనం ప్రభు మనకి ఇస్తాడో, మన దగ్గర ఎంతగా ఉంటాడో, మీతో పాటే ఉన్నానని రుజువు పరచుకోవడానికి ఎంత ప్రయాసపడతాడో, ఆయన మనతో కలిసిమెలిసి ఉండడానికి ఎంత ఇష్టపడతాడో మీకు అర్థం కావట్లా. అందుకే సహవాసం రావట్లా, అందుకే ప్రార్థనకు రావట్లే. మీరు
ఇప్పటికన్నా దయచేసి దేవుని పిరానికి లోపడండి. ఏమన్నా దేవుడు చూపించి నేను ఎక్కడికి వెళ్ళాలి, మీతో పాటు ఉన్నా, చూడండి చూడండి అని వాళ్ళ మనసులో ఒక బలమైన నమ్మకం కలిగించాడు. ఏ నమ్మకం తెలుసా? నిజంగా మన దేవుడు ఎక్కడికి వెళ్ళలేదురా, మనమే అనుమానం పడ్డాము. మనము తట్టుకోలేని శ్రమలు వచ్చినప్పుడు, తట్టుకోలేని బాధలు కలిగినప్పుడు, భరించలేని ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు మాతో లేడు అనుకుంటామే. కానీ ఆయన అంటున్నాడు, లేదు, మేము విడిచిపెట్టలేదు, మీతోనే ఉన్నాను నేను. హల్లి చెప్పండి, మీతోనే ఉన్నాను. ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఆ సాక్ష్యం, ఆ మనసు వాళ్ళలో కలిగించడం కొరకు ఈ రోజున నువ్వు అనుమానించొద్దు. నీ దేవుడు నీ సమస్యతో నీతో పాటుగా ఉన్నాడు. నీ యొక్క వేదనలో నీతో పాటు ఉన్నాడు. నీ భయంలో నీతో పాటు ఉన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని చెప్పిన దేవుడు కదా. అనాథగా విడిచిపెట్టను, మీతో పాటు ఉంటాను, నీలో ఉంటాను చెప్పిన దేవుడు కదా. హల్లెలూయా చెప్పను నాయన. కానీ భయపడిపోయి తెల్లవారితే పారిపోదాం అనుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమన్నాడు, నేను మీతోనే ఉన్నాను. అప్పుడు కుదిరింది ధైర్యం వాళ్ళకి. అమ్మ లేదనుకున్నాం, అరే మన దేవుడు మనతో పాటు ఉన్నాడని సంతోషం అయిపోయిందంట. గంతులేస్తున్న స్తోత్రం చెబుదామా? యేసయ్య మాతో ఉన్నాడు. యేసయ్య మాతో ఇంతవరకు ఉన్న పిరికితనం అంతా మాయమైపోయింది. ఎవరికి? తోమాకా? చెప్పరా మాట్లాడరు. తోమాకా? 10 మందికా? సహవాసంలో ఉన్న వాళ్ళకా, ఒంటరిగా ఉన్న వాళ్ళకా? సహవాసంలో నీ పిరికితనం పోతుంది, సహవాసంలో నీ ధైర్యం వస్తుంది, సహవాసంలో సంతోషిస్తావు, సహవాసం దేవుడు నీతో మాట్లాడతాడు, సహవాసం నీకు మనోధైర్యాన్ని కలిగిస్తాడు దేవుడు. సహవాసం ఎక్కడుంటాను అక్కడే ఉంటాడు. ఒకటి చెప్పండి, సహవాసం లాభాలేంటి? ఒకటి, ఆయన దర్శనం ఉంటుంది. 2, మనతో మాట్లాడి ధైర్యం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. 3, మీతోనే ఉన్నానని రుజువును మనకు కనపరుస్తాడు ఆయన. హల్లెలూయా చెప్దామా? మనతోనే ఉన్నాను రుజువు మనకు కనపరుస్తాడు. 4వదిగా చూడండి, తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని, ప్రభువా అసలే భయపడుతుంటే ఇప్పుడే సంతోషపడితే మళ్ళీ పంపుతానంటావేంటి, మా వల్ల కాదు అనే పరిస్థితి మనం ఉంటాము. పరలోకమందును భూమి మీద కూడా నాకు సర్వాధికారము ఉంది. ఆమేన్. యేసుప్రభు ఎవరు? సర్వాధికారం కలిగిన వాడు. ఎక్కడ? పరలోకమందు సర్వాధికారం ఆయనదే, భూమి మీద కూడా సర్వాధికారము ఆయనదే. ఈ సర్వాధికారాన్ని మీకు ఇస్తున్నానన్నాడు దేవుడు. ఈ సర్వాధికారం మీకు ఇస్తున్నాను, తీసుకుని ఈ సర్వాధికారం తీసుకోండి, మీరు వెళ్ళండి, సమస్త జనుల శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వారు బాప్తిస్మం ఇవ్వండి, యుగ సమాప్తి వరకు విడిచిపెట్టను మిమ్మల్ని, యుగ సమాప్తి వరకు మీతో పాటే ఉంటాను నేను అని చెప్పాడు దేవుడు. ఎవరితో? పిరికాలతోనా? అమ్మ మేము వెళ్ళం, ఆ పరిచయం మేము చెయ్యం అనే వాళ్ళతోనా? మీరు వెళ్ళండి, దేవుడు నన్ను ఎందుకు పంపించాడో ఆ పనిని మీకు అప్పచెప్తున్నాను. కాబట్టి మన ఏ విశ్వాసమైన, మన విశ్వాసమైన, మన ఆత్మీయ సోదరులు చేసే విశ్వాసమైన, ఏ విశ్వాసమైనకైనా గమ్యం ఏంటి నాన్న? రక్షణే. రక్షణ అంటే ఏంటి? నరకాన్ని తప్పించుకోవడం, మోక్షాన్ని సొంతం చేసుకోవడం. హల్లెలూయా చెప్పండి. కానీ మరి బైబిల్ మార్గం ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు మోక్షం రావాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే నమ్మి బాప్తిసం పొందితే అప్పుడు రక్షణ వస్తుంది. అంటే అప్పుడే నువ్వు నరకాన్ని తప్పించుకుంటావు, అప్పుడే మోక్షానికి వెళ్తావని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా చెప్పండి నాన్న. ఇలా వెళ్ళే వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? వెళ్ళండి, నన్ను పంపినట్టుగా మిమ్మల్ని పంపుతున్నాను. ఇప్పుడు ఎంతమంది ప్రభువా నేనున్నాను పంపమంటారు? వినలేదు నా మాట. ఎంతమంది ప్రభువా నేనున్నాను నన్ను పంపు నాయన అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మాట్లాడలేదు. నేను పంపుతున్నానంటే 10 మంది సిద్ధపడ్డారు ఇక్కడ, ఎవరు వద్దనలేదు. కానీ ఇక్కడ ఎంతమంది నాకొద్దు అనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రభు మిమ్మల్ని అందరినీ కోరుకుంటే మీరు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతి వెళ్ళమన్నాడా? నా అధికారం మీకు ఇస్తున్నాను, రోగాలను స్వస్థపరిచే అధికారం మీకు ఇస్తున్నా, దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం మీకు ఇస్తున్నా, మీతో పాటు యుగ సమాప్తి వరకు, మీ ప్రాణం పోయే వరకు మీతో పాటే ఉంటాను. స్తోత్రం చెప్పరాడు నాయన. ఆయన అంతేకాక ఇంకక్కడ అన్నాడు, ఈ మాటలు చెప్పి వాళ్ళ మీద ఊది, స్తోత్రం చెప్పట్లేదు నాయన, వాళ్ళ మీద ఊది పరిశుద్ధాత్మను, స్తోత్రం చెప్పాలా? ఎవరికి ఇస్తారు పరిశుద్ధాత్మ? చెప్పరా? ఖాళీగా కూర్చున్న వాళ్ళకా? నిద్రపోయే వాళ్ళకా? సుఖాలు చూసుకునే వాళ్ళకా? మరి ఎందుకు పనికి మళ్ళీ ప్రార్థన చేస్తా, పరిశుద్ధాత్మ రావా నా మీదకి రా, నా పరిశుద్ధాత్మ కావాలి దేవా, పరిశుద్ధాత్మ అనుగ్రహించు, ఇస్తాడు. ఏం చేస్తా? కూర్చొని నిద్రపోతావా? ఈ నిద్రపోయేవాడికి పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నిద్రపోయే వాళ్ళతో నిద్రపోవడం, కూర్చుని సౌరపోతులు కొన్న వాళ్ళతో కూర్చోడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి వెళ్ళే వాళ్ళతో వెళ్తాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో పని చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర నుండి పని చేయిస్తాడు, వాళ్ళని విజయాలు సమకూరుస్తాడు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇస్తాడు కానీ పట్టనట్టుగా సోమరిపోతులుగా నామకార్థంగా బ్రతికే వాళ్ళగా లేదా ఒంటరిగా బ్రతుకుతాను తోమలాగా బ్రతికే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు రాడు వాళ్ళ దగ్గరికి. సహవాసంలో అందరికీ సంతోషం, సింధులు, సంతోషం, కేరింతలు, అబ్బా ఏసైని చూసాం, అబ్బా అరే మనం ఏదో అనుకున్నాం కానీ ఏసుప్రభు ఎక్కడికి వెళ్ళలేదే మనతో ఉన్నాడు రాని ఓ కంగారు సంతోషపడతా ఉంటే ఈ నెంబర్కి భయం చూస్తున్నా అండి. ఏంట్రా మీరు అంత సంతోషంగా ఉన్నారు, నేను ఎంత భయంగా ఉన్నాను, ఏంట్రా మీ సంతోషం ఏంటంటే ఏసైని చూసామే అన్నారంట వాళ్ళు. ఉందా మాట అక్కడ? మేము ప్రభువుని చూచాము అని సంతోషిస్తున్నాను. సంతోషించారు. సహవాసంలోనే సంతోషిస్తారు మీరు. స్తోత్రం చెప్పాలా? సహవాసంలో సంతోషిస్తారు మీరు. ఒంటరిగా ఉండి సంతోషించారు. వీళ్ళలాగానే భయంగా బయటగా అందరూ సంతోషిస్తామంటే మొహంలో ఎంత ద్వేషము, లేకపోతే చీకటి, లేకపోతే దుఃఖము, ఏదో అనుమానాలు పెట్టుకుని తిరగాల్సిందే బయట తిరిగేవాళ్ళు. ఏంట్రా మీరు అంత సంతోషంగా ఉన్నారంటే అంతే. వారు సహవాసంలో ఉన్నారు, దేవుని యొక్క నడిపింపులో ఉన్నారు, ఆత్మ ప్రేరణలో ఉన్నారు, సంతోషంగా ఉంటారు వాళ్ళు. నువ్వు సహవాసం దూరంగా ఉంటావు, దేవుని దూరంగా ఉంటావు, దేవుని పట్టింపులో ఉండవు, ఎక్కడో తెలివిగా ప్రవర్తిస్తానంటావు, నీ బ్రతుకట్ట ఒంటరిగా ఉండిపోదా? మరోసారి చెప్పనా? సహవాసంలో ఎంతవరకు చేరవో అంతవరకు నువ్వు సంతోషంగా ఉండలేవు. సహవాసంలో ఎంతవరకు నువ్వు పాల్గొనలేవో, పరిచయం ఎంతవరకు నలుగురితో పాటు పాల్గొనలేవో అంతవరకు నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తూనే ఉంటావు తప్ప నీకు ఏ విధంగా కూడా సంతోషం సమాధానం పొందుకోలేవు. అల్లు చెప్దామా? పరిశుద్ధాత్మను ఊదారంట. వీడికి దొరికిందా పరిశుద్ధాత్మ? నా సర్వాధికారం నీకు ఇస్తున్నానని చెప్పి వాగ్దానం చేశాడు. వీడు దొరికింది నా సర్వాధికారం? మాట్లాడరేనా నానా? హల్లు మీ సమాధానం కలుగుని కాకన్నాడు. వీడు కలిగిన సమాధానం అన్ని కోల్పోయాడా? ఎప్పుడు? అది అర్థం చేసుకోండి. సహవాసం దూరంగా ఉంటే ఎంత నష్టపోతారో, సహవాసం ఉంటే ఎంత దీవెని మీకు వస్తుందో. ఆమెన్. పాప 8వ రోజున 8 రోజులకి వీడు సంతోషిస్తున్నారు, వాడు మాత్రం అట్లా దిక్కుగా కూర్చుంటే మళ్ళీ ఆయన చూసి దేవుడు జాలిపడి 8వ రోజు వచ్చారంట, ప్రభు వచ్చారంట. 8వ రోజు అంటే ఆదివారం, మళ్ళీ సాయంత్రం తలుపులను బిగించుకుని ఉన్నారంట. వీళ్ళకేం భయం లేదు, ఎవరికి మిగిలిన 10 మందికి తలుపులే బాగంట్రా అన్నట్టుగానే ఉన్నారు. మనకేంట్రా తలుపులేయాల్సిన పరిస్థితి? మనకేమైనా వస్తే యేసు ప్రభు వచ్చేస్తాడు. ఒరే తలుపు తీయబాగంట్రా, వేసేంట్రా అన్నాడు. ఇవిడాడు అమ్మా ఈ పిరికోళ్ళు వీళ్ళు. సహవాసం లేని అంతా పిరికోళ్లే. వాళ్ళకి పిరికితనం ఉంటుంది, ఆ పిరికితనం అందరికి పట్టిస్తుంటారు దాన్ని. ఈ తలుపులు వేసుకుని వాడిని గురించి తలుపులు వేశారు కానీ మిగిలిన 10 మంది కోసం తలుపులు వేయలేదు సుమా. ఈ రోజున సహవాసం లేకపోతే నిన్ను పిరికితనం వెంటాడుతుంది, తెలియని ఆందోళన వెంటాడుతుంది. వాడి కోసం తలుపులు వేస్తే వాడి కోసమే ప్రభు మళ్ళీ వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. పోరా నువ్వు ఒంటరివాడుగా ఉన్నావు అని వదిలిపెట్టలా. ఎంత ప్రేమ దేవునికి. ఈరోజు నీ ఎడలు కూడా సహవాసం దూరంగా బ్రతుకుతున్న కుమారుడా, సహవాసం దూరంగా బ్రతుకుతున్న కుమార్తె, నీ ఎడలు కూడా దేవునికి అదే ప్రేమ ఉంది, సేవకుని కూడా అదే ప్రేమ ఉంది, సంఘానికి కూడా అదే ప్రేమ ఉంది. నువ్వు సహవాసం వచ్చి చారాన్ని కోరుకుంటున్నారు అందరూ కూడా. మాతో పాటు మనందరం కలిసి సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్. మళ్ళీ వచ్చాడంట. వాడొక్కడి కొరికే మళ్ళీ ఏమన్నాడు? నీకు సమాధానము అన్నాడే తప్ప మిగిలి ఏం దొరకలాడికి. మిగిలి ఏం మాటలు పడితే చెప్పలా. హలో చెప్పండి నాయన. పరిశుద్ధాత్మ కూడా ఆయనకి లేదు, అన్ని కోల్పోయాడు. ఒక సమాధానం కలుగుని కాక అని చెప్పాడు. ఆమె చెప్దామా అని అన్నాడు. తోమా వచ్చి ఇదిగో నీ చెయ్యి చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో పెట్టు. ఆగండి నానా. ఏ శ్వాస అంటేనా తేల్చేశాడు లెక్క. దేవుడు లెక్కలు తేల్చేస్తాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నా ప్రక్క చూడు, నీ చెయ్యి పెట్టు. నా చెయ్యి చూడు, గాయంలో నీ వేలు పెట్టాను. కానీ అరే ఇది ఏమన్నా తెలుసా? పక్క వాళ్ళతో, పక్క శిష్యులు ఉన్నారు కదా, అరే నేను మీతో అన్నా కదా ఈ మాటలో. ఎవడు రాయని చెప్పింది? ఇదొక భయం జనానికి. ఏ మాటలైతే వీళ్ళతో ఈ మనుషులే కదా అనుకున్నాడు, ఇక్కడ దేవుళ్ళే అనుకున్నాడు. జాగ్రత్త, మన దేవుడు మన చుట్టూ ఉంటాడు. అసలు ఆయన ఉండవసరం. ఆయన అన్నాడు ఆకాశమా భూమి, వీళ్ళిద్దరిని సాక్ష్యంగా పెట్టేశాడు దేవుడు. ఎవడో సాక్ష్యాలు అవసరం, ఆకాశం సాక్ష్యం చెప్పేద్ది నీ గురించి, భూమిలో నువ్వు ఎక్కడున్నా సాక్ష్యం చెప్పేద్ది. ఆయన దేవుడు రా. నువ్వు అన్న మాటలన్నీ ఎట్లా దాచుకోగలవు? మాట్లాడరే. నువ్వు చేసిన పనులను ఎలా దాచుకోగలవు? మాట్లాడవేంటి నానా? ఆయన దేవుడు కదా, తెలియకుండా ఎట్టా ఉంటాయి. ఇది అనుకుంటున్నాడు. రే ఎవడురా చెప్పాడు ఆయనకి కరెక్ట్గా నేను అన్న మాటలు అని చెప్తున్నాడు అక్కడ. నేను మీతో కదా అన్నాను, ఎవడురా చెప్పింది మీలో? తెలిసిపోతాయి నాన్న దేవునికి. హల్లి చెప్పండి. ఆయన దేవుడు కాబట్టి డైరెక్ట్గా తెలిసిపోతాయి.
ఒకవేళ సహవాసంలో అయితేనేమో ఏదో ఒక దూరం ద్వారా తెలిసిపోతాయి. హల్లు చెప్పండి, దాచుకోవడం అసాధ్యం నానా. హల్లు చెప్పండి, మనం చేయకుండా ఉండాలి, అనకుండా ఉండాలి తప్ప అనేయాలి, చేసేయాలి, ఎవరు తెలియకుండా ఉండాలంటే కుదరదు. అక్కడ కరెక్ట్గా అతనన్న మాటే వీళ్ళు ఎవరైనా చెప్పారా 10 మంది? మరి ప్రభువుకి ఎట్లా తెలిసింది? హల్లు చెప్పండి. వచ్చి చేతులకు చేపెట్టు, ప్రభువా అర్థమైపోయింది, అయ్యా నన్ను క్షమించయ్యా. ఇకేం మాటలు తెలియట్లా, బుక్ అయిపోయాడు అక్కడ దేవుని దగ్గర. అతను బతుకంతా అవిశ్వాసి నువ్వు అన్నాడు. ఏదో నీ కొరకు వచ్చాను, నువ్వు జాలిపడి నీ దగ్గరకు వచ్చానని చెప్పి సమాధానం ఇచ్చాడు తప్ప అంత సంతోషంగా సమాధానంగా ఆయనతో ఉండలేకపోయాడు. చివరికి తల వంచుకుని అన్నాడు, నా దేవా నా ప్రభువా, అంటే నన్ను క్షమించయ్యా. పాపను ఒప్పేసుకున్నాడు. ఇక్కడి నుంచి నా ప్రభువు నువ్వేనయ్యా, నీకు లోబడి జీవిస్తానయ్యా. నా మీద ప్రభుత్వం ఇన్నాళ్ళు నీకు ఇవ్వలేదు, ఈ రోజు నుంచి నా మీద నువ్వే ప్రభుత్వం, నా జీవితాన్ని నీ ప్రభుత్వం నాకు చెప్పుకుంటాను ప్రభువా అని పూర్తిగా తప్పు ఒప్పుకొని విధేయత చూపి దేవుని దగ్గర సిగ్గుతో తల ఉంచాడు. మిగిలిన 10 మంది ఆయన ఇంకా ధైర్యంగా చూస్తూ ఉంటే వీడు తల ఉంచుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వెలా ఉన్నావు? హలో వినారు నాన్న, ఆ 10 మందిలో ఒకటిగా ఉన్నావా? ఒకదానిగా ఉన్నావా? సహవాసంలో ఉండి, సహవాసంలో ప్రభు పని చేస్తూ, సహవాసాన్ని పంచుకుంటూ, సహవాసం కోసం ఎంత చేయాలంత చేస్తూ, ఆయన ఆత్మ నడిపింపు చేత, ఆయన అధికారము చేత, ఇది నా మందిరము, ఇది నా దేవుని మందిరము, నా దేవుని పరిచయం నాకు అప్పచెప్పేలాడు, నేను ఆయన దేహాన్ని, నా పరిచయం ఆయన నా మీద తలాంతులు ఇచ్చాడు, పరిచయం చేయాలనుకున్న వాళ్ళేమో ధైర్యంగా చూస్తూ ఉండగా తోమ ఏం చేశాడు నాన్న? తల ఉంచుకుని, నా దేవా, ఇంక 2 మాటలు లేవుగా. ఈ మౌనంగా ఉన్న ఈ 2 మాటలు చెప్పినాడు. ఇందాక ఎన్ని మాటలు చెప్పాడు? మాట్లాడరారు నాన్న, ముగింపురా ఇది. ఇప్పుడు 2 మాటలే చెప్పాడు మౌనంగా. ఇంతకు ముందు ఎన్ని మాటలు మాట్లాడాడు? నేను నమ్మను అంతే. అంత ధైర్యం అయిపోయింది. ఇప్పుడు దేవుడు దర్శించే వరకు, దేవుడు మన బతుకులను బట్టబయలు చేసే వరకు మన లోబడం దేవుని దగ్గర. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు ఎప్పుడు దర్శించాడో, మన లోటుపాట్లు చూపించాడో, అది రియలైజ్ అయినప్పుడు ప్రభు దగ్గర తగ్గించుకుంటాం, ఎక్కువగా మాట్లాడము, మౌనంగానే ప్రభుకు అర్పణ చేసుకుంటాం. ఈరోజు తోమాలాగా ఉండకుండా, హల్లు చెప్పండి, సహవాసానికి దూరంగా ఉండే తోమాలాగా నష్టపోయే బిడ్డగా కాక, సహవాసంలో చేరి దేవుని ద్వారా వచ్చే ప్రతి దీవెనకు, ప్రతి ఆశీర్వాదానికి పాత్రలయ్యే వాళ్ళగా ఉండాలని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తుంది. దేవుడు మనం దీవించును గాక.